భారతదేశంలో అద్దెకు ఇళ్లు తీసుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అయితే అద్దెకు ఇళ్లు తీసుకోవటం, ఇవ్వటం ఈ రెండు ప్రక్రియల్లో ఇప్పటి వరకు స్పష్టమైన నియమాలు లేకపోవటం వల్ల అద్దెదారులు, యజమానులు ఇద్దరూ తరచుగా సమస్యలను ఎదుర్కొంటూ వచ్చారు. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రభుత్వం మోడల్ టెనెన్సీ యాక్ట్ పేరుతో కొత్త నియమాలను ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా ఈ నియమాలే ప్రమాణంగా ఉండేలా మార్పులు చేస్తున్నారు. ఈ కొత్త రూల్స్ అద్దెదారుకు, ఇల్లు యజమానుకు ఒక్కటే సౌకర్యాన్ని అందించేలా రూపొందించబడ్డాయి. ఇప్పుడు ఈ తాజా అద్దె నియమాల ముఖ్యాంశాలను ఒక్కొక్కటిగా చూద్దాం. రాతపూర్వక ఒప్పందం తప్పనిసరి. ఇక నుంచి అద్దెకు ఇల్లు ఇవ్వాలన్నా తీసుకోవాలన్నా రిటర్న్ రెంటల్ అగ్రిమెంట్ తప్పనిసరిగా ఉండాలి. అందులో మంత్లీ రెంట్, సెక్యూరిటీ డిపాజిట్, మెయింటెనెన్స్ ఛార్జెస్, టెన్యూర్, నోటీస్ పీరియడ్ లాంటివన్నీ స్పష్టంగా ఉండాలి. ఈ ఒప్పందం లేకుండా జరిగే అద్దె లావాదేవీలు భవిష్యత్తులో పెద్ద లీగల్ సమస్యలకు కారణమవుతాయి. సెక్యూరిటీ డిపాజిట్ పైన పరిమితి. బహుళ నగరాల్లో యజమానులు అనవసరంగా 6 నుంచి 10 నెలల అద్దె డిపాజిట్ గా తీసుకునే పరిస్థితి ఉండేది. కొత్త నియమాల ప్రకారం రెసిడెన్షియల్ హౌస్ కి 2 నెలల డిపాజిట్ మాత్రమే, కమర్షియల్ స్పేస్ కి గరిష్టంగా 6 నెలల డిపాజిట్. ఇది అద్దెదారులపై ఆర్థిక భారం తగ్గిస్తుంది. అద్దె పెంపు నియమాలు స్పష్టంగా. యజమాని అద్దెను పెంచాలంటే ముందస్తు 3 నెలల నోటీసు తప్పనిసరి. ఒప్పందంలో చెప్పిన శాతానికి మించి పెంపు చేయకూడదు. మధ్యలో హఠాత్తుగా పెంచే అధికారం యజమానికి ఉండదు. ఇది టెనెంట్స్ కు స్థిరత్వాన్ని ఇస్తుంది. యజమాని అనుమతి లేకుండా మూడో వ్యక్తికి ఇల్లు ఇవ్వకూడదు. కొన్ని సందర్భాల్లో అద్దెదారులు సబ్ రెంట్ వ్యవహారాలు చేసేవారు. కొత్త నియమం ప్రకారం యజమాని రాతపూర్వక అనుమతి లేకుండా ఇల్లు ఇతరులకు ఇవ్వడం నిషేధం. యజమాని ఇల్లులోకి అకస్మాత్తుగా రావడం నిషేధం. ఇప్పటి వరకు అద్దెదారులపై ఈ సమస్య చాలా సాధారణంగా కనిపించేది. కొత్త చట్టం ప్రకారం యజమాని ఇల్లులోకి రావాలంటే 24 గంటల ముందే సమాచారం ఇవ్వాలి. అత్యవసరం కాని సందర్భాల్లో అకస్మాత్తుగా వచ్చి డిస్టర్బ్ చేయకూడదు. అద్దెదారు ఇల్లు వదిలేటప్పుడు స్పష్టమైన ప్రక్రియ. ఇల్లును నష్టం కలగకుండా విడిచిపెట్టాలి. అద్దెదారు వెళ్లిన తర్వాత ఇన్స్పెక్షన్, రికార్డింగ్, డిపాజిట్ రీఫండ్ స్పష్టమైన టైం లైన్లో ఇవ్వాలి. అటు యజమాని కూడా డిపాజిట్ ను అనవసరంగా నిలిపివేయకూడదు. రిపేర్లు ఎవరు చేయాలి? కొత్త రూల్స్ ప్రకారం మేజర్ రిపేర్లు యజమాని బాధ్యత. ఉదాహరణకు పైప్ బ్రేక్, ఎలక్ట్రికల్ డిఫెక్ట్స్, రూఫ్ లీకేజ్, చిన్న చిన్న మరమ్మతులు అద్దెదారు బాధ్యత. ఉదాహరణకు బల్బులు మార్చడం, తాళాలు, చిన్న డ్యామేజ్లు. ఇది ఇరువురి మధ్య అనవసర వివాదాలను తగ్గిస్తుంది. రెంట్ సంబంధిత వివాదాలకు ప్రత్యేక ట్రైబ్యునల్. అద్దె సంబంధిత సమస్యలకు సాధారణ కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఇక లేదు. ప్రభుత్వం రెంట్ ట్రిబ్యునల్ మరియు రెంట్ కోర్టును ఏర్పాటు చేస్తోంది. దాంతో వివాదాలు త్వరగా పరిష్కారమవుతాయి, ఖర్చులు తగ్గుతాయి. ముగింపు. ఇంటి అద్దె వ్యవస్థను మరింత పారదర్శకంగా, న్యాయంగా మార్చడానికి ఈ కొత్త రూల్స్ కీలకంగా మారాయి. అద్దెదారులు, యజమానులు ఇద్దరికీ రక్షణ కలిగేలా రూపొందించిన ఈ నియమాలు
అమల్లోకి వచ్చిన తర్వాత అద్దె వ్యవహారాల్లో స్పష్టత, భద్రత పెరుగుతుంది. అద్దెకు ఇల్లు తీసుకునే ముందు ఈ కొత్త రూల్స్ తప్పకుండా తెలుసుకోవటం మీకే లాభం. తెలియకపోతే నష్టం ఖాయం.